హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్ అయితే ఒక ముగ్గుని చూపించేద్దాం అనేసి అయితే వీడియో పెడుతున్నానండి. దీనికి 15 అంటే 15 చుక్కలు, మధ్య చుక్క 8 వచ్చే వరకు పెట్టుకోవాలి. ఇది రెగ్యులర్ పద్మ ముగ్గు కాదు. పద్మ వేస్తుంది ఏంటి అనుకోకండి, రెగ్యులర్ పద్మ ముగ్గు కాదు. నేను ముగ్గు వేస్తుంటే గాలి వచ్చి ఎగిరిపోతుంది అనమాట. సో కాబట్టి ఏమనుకోకండి. ఇది చూసారు కదా, మనం నార్మల్గా వేస్తాం కదా పద్మ, అట్లాగే వేసి కిందనైతే ఒకటి వదిలేయాలి. ఎందుకంటే ఇది ఒక ఫ్లవర్ లుక్ వస్తుంది కాబట్టి. ఈ ముగ్గు అయితే చాలా బాగుంటుంది. మీ ఇంటి దగ్గర కూడా ట్రై చేయండి. ఫెస్టివల్స్ టైంలో అయితే ఇంకా ఫుల్ కలర్ఫుల్గా వేసుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇది ఎందుకు వీడియో పెడుతున్నానంటే, ఊరికినే మీకు కూడా వస్తుంది కదా, కొత్త ఐడియాస్ వస్తాయి, మీరు ఏదైనా డెకరేట్ చేసుకోవచ్చని పెడుతున్నాను అనమాట. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ముగ్గు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ ముగ్గు విషయానికి వస్తే, నేను 6 అంటే మనకి 6 వైపులని ముగ్గు పువ్వు అయితే వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం వచ్చేసి పాట్స్ వేస్తాం అనమాట. పాట్స్ అంటే నేను ఫస్ట్ ఏంటి అనుకున్నాను, ఇది పాట్ టైప్. అంటే ఇది మనకి లుక్ ఎట్లా ఉంటుందంటే, పాట్ ఉంది పక్కన కిందకు వచ్చిందండి ఫ్లవర్. అంటే మనం బ్రహ్మకమలాలు ఉంటాయి కదా, సో బ్రహ్మకమలాలు ఎప్పుడు పాట్లో లోపలికి రావు, కింద నుంచే కిందకి వస్తాయి కదా. సో ఆ లుక్ వస్తుంది అనమాట మనకి ముగ్గు అంతా కంప్లీట్ అయ్యేసరికి. నా లుక్ చూసి అయితే భయపడకండి, ఎందుకంటే మార్నింగ్ ఎవరు జెల్ అది వేసుకుని నీట్గా రెడీ అయ్యి ముగ్గు వేయరు కదా. నార్మల్గా లేచిన వెంటనే ముగ్గు వేసుకుంటాం కాబట్టి అట్లాగే ఉన్నాను. అందుకని కాకపోతే నాకు చాలా టైం పట్టింది. ఏంటంటే వీడియో తీయడం కోసం ఫోన్ అడ్జస్ట్ చేసుకుంటూ తీయవలసి వచ్చింది. దీన్ని ఎడిట్ చేయడానికి అంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి మీకు తెలియట్లేదు. లేదంటే నాకు ఇంచుమించు 9 minutes పట్టింది ముగ్గేయడానికి. దీన్ని ఎడిట్ చేసి కొంచెం ఫార్వర్డ్ పెట్టడం వల్ల మీకు 4 minutesలో అయితే వీడియో వచ్చేస్తుంది అనమాట. సో చూసారు కదా, అది మొత్తం ఫోన్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను, మీకు అడ్జస్ట్ చేయడం కూడా కనిపిస్తుంది. చూసారు కదా, పాట్ వేసాక లుక్ ఎంత బాగా అయిపోయిందో. నాకైతే ముగ్గు చాలా బాగా నచ్చింది. 15 dots వచ్చినాయి. 15 dotsలో చాలా ముగ్గులు వేయచ్చు. మీకు కనుక ఈ ముగ్గు నచ్చితే ఇంకా ముగ్గులు కావాలంటే లైక్ చేయండి. అప్పుడు డైలీ నేను వేసే ప్రతి ముగ్గుని కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. అంటే టైంని బట్టి, నాకు కుదిరిన దాన్ని బట్టి నేను వేసిన ప్రతి ముగ్గు అయితే మీకు కొంచెం డిఫరెంట్గా ఉంది అంటే ఖచ్చితంగా అయితే పోస్ట్ చేస్తానన్నమాట ఈసారి నుంచి. చూసారు కదా, చుట్టూ అయిపోయాక మధ్యలో రెగ్యులర్ పద్మంలాగా వేసుకోవాలి. మీకు చాలా ఈజీగా అయిపోతుంది, పిల్లలు కూడా పెట్టగలరు. కాకపోతే పిల్లలకి ఏంటంటే కొంచెం డాట్స్, మిడిల్ డాట్స్ అనేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, కానీ చాలా ఈజీగా పెట్టచ్చు. ఇట్లా రెగ్యులర్ పద్మంలా పెట్టేశాక ఇప్పుడు మనం డబల్ లేయర్ వేయాలన్నమాట. చూసారు కదా నేను ఎలా వేసినానో అట్లా డబల్ లేయర్ వేయాలి. అయితే చాలా బాగుందండి. గుమ్మంలో వేసుకుంటేనే నేను నిన్న వేసాను అనమాట, ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. సో ఇది అన్నమాట వీడియో. ఇంకా లాస్ట్లో మిగిలిపోయిన 2 వాటికి ఏంటంటే కొంచెం బడ్ షేపు లేదంటే లీఫ్ షేపు ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ఇట్లా వేసా. ఇదేంటంటే కొంచెం లీఫ్, క్లోజింగ్ లీఫ్ ఉంటుంది కదా, అట్లా ఉంటుంది అనమాట లుక్. ఇక్కడ యాక్చువల్గా లాస్ట్లో అది మిస్టేక్ వచ్చింది 5th వేసినప్పుడు. సో చూసుకొని అయితే వేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకొకటి ఏంటంటే, మనం ఎప్పుడు ముగ్గు పెట్టినా 4 sides అయితే బోర్డర్స్ తోటి క్లోజ్ చేసుకోవాలంట. అది రూల్, అంటే మంచిదంట. అలా లక్ష్మీదేవికి అట్లా బోర్డర్స్ ఉన్న ముగ్గు అంటేనే ఇష్టం అనేసి నేను ఎక్కడో ఎవరో చెప్తే విన్నాను. అందుకనే 4 sides బోర్డర్స్, అంటే మరీ హెవీ కాదు, నాకు వచ్చిన సింపుల్ బోర్డర్సే వేస్తారనమాట ఎప్పుడూని. సో మీరు కూడా ఎప్పుడైనా ముగ్గు వేస్తే కంపల్సరీ బోర్డర్స్ అయితే ఉండేలాగా చూసుకోండి. బోర్డర్స్ అంటే నార్మల్గా కిందన వేసి సైడ్ వేసి వదిలేయకూడదు, 4 sides ఉండాలి. మాది పైన ఏంటంటే పెయింట్ మా పిల్లలు వేశారనమాట. పెయింట్ వేసి కలర్స్ వేయడానికి చాలా బాగుంది. వైట్ వేసినప్పుడు మాత్రం కొంచెం అట్లా కనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.